మనం ఈ వీడియోలో ఎస్ఎస్ఏ గురించి చెప్పుకుంటాం. ఎస్ఎస్ఏ అబ్రివేషన్ ఏంటంటే సర్వశిక్ష అభియాన్. ఈ సర్వశిక్ష అభియాన్ అనేది మనం ఇదివరకే నేర్చుకున్న ఎపెప్, ఏపీపీ, ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. కొన్ని చోట్ల ప్రాజెక్ట్ అని ఉంటుంది. దీన్ని 3 విడతలుగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 1984 to 87 ఇది ఫేజ్ 1. 87 నుండి 89 వరకు బ్రిడ్జింగ్ ప్రోగ్రామ్. 89 నుండి 96 వరకు ఫేజ్ 2 దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ ఎపెప్లోని ఫేజ్ 1లోని స్కూల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్, ఎస్బిసిపి, హెచ్ఆర్డిపి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈ రెండింటిని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ స్కూల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడము, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా క్వాలిటీ టీచర్స్ని అపాయింట్ చేయడము, ఆ టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడము, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత మనకి డిపెప్ అనేది 1994లో వచ్చింది. అంటే ఎపెప్ అనేది ఫోర్స్లో ఉంటుండగానే డిపెప్ అనేది వచ్చింది. ఈ డిపెప్పే ఈ ఎస్ఎస్ఏకి కారణమైంది. ఈ డిపెప్ 1994లో వచ్చింది కాబట్టి దీని అబ్రివేషన్ ఏంటంటే డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం అని అర్థం. ఇది మొత్తం 18 రాష్ట్రాల్లో 271 జిల్లాల్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీని యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే ఎక్కడైతే బాలికల విద్య తక్కువగా ఉంటుందో, పేదరికం ఎక్కువగా ఉంటుందో, డ్రాప్ అవుట్ రేట్ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఈ డిపెప్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ డిపెప్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ స్కూల్ అడ్మినిస్ట్రేషన్లోని లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఆ గ్రామంలో గ్రామ ప్రజలు కానీ, విద్యార్థుల తల్లిదండ్రులు కానీ, ఎన్జిఓలు కానీ వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం, దీన్నే డీసెంట్రలైజేషన్ చేయడం. బ్లాక్ లెవెల్లో కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ ఈ అడ్మినిస్ట్రేషన్లోని ఆ లోకల్ పీపుల్ని ఇన్వాల్వ్ చేయడం అనేది దీని యొక్క ముఖ్యమైన గోలు. తద్వారా ఈ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్ని అపాయింట్ చేసి వాళ్ళ ట్రైన్ చేసి క్వాలిటీ ఇన్స్పెక్షన్ని డెవలప్ చేయడము. తర్వాత దీనికి ఫండింగ్ ఏంటంటే ఈ ఎపెప్కి ఓడిఏ, ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అంటాం. ఇది యూకేకి సంబంధించింది. ప్రజెంట్ దీన్ని డిపార్ట్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అని పిలుస్తున్నారు, దీన్ని ఓడిఏ అని. అది ఫండ్స్ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆ పర్టికులర్ స్టేట్తో టైఅప్ అయ్యి ఎపెప్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. డిపెప్ ప్రోగ్రాము 85% సెంట్రల్ గవర్నమెంటు, 15% రెస్పెక్ట్ స్టేట్స్ ఫండ్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే దీన్ని ఏమంటామంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అని అంటాం. ఇందులో కూడా వరల్డ్ బ్యాంకు, యూనిసెఫ్, అలాగే మనం ఇందాక చెప్పుకున్న డిపార్ట్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా భాగంగా ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడు ఎస్ఎస్సి అనేది వచ్చింది. మన విద్యా వ్యవస్థలో ఎస్ఎస్సి అనేది చాలా కీలకంగా ఉంది. ఇందులో ముఖ్యంగా ఫోకస్ చేసిన అంశం ఏంటంటే యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. దీన్నే యుఈఈ అంటారు, యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఈ యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే అందరికీ ఈ ఎలిమెంటరీ విద్య అందేలా చూడడం ముఖ్యమైన ధ్యేయం. దాని ఆధారంగా దీన్ని 2001లో ఈ 6 నుండి 14 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలందరికీ కూడా ఉచిత ప్రాథమిక విద్యను అందించేందుకు, ఎలిమెంటరీ విద్యను అందించేందుకు ఎస్ఎస్ఏ ఏర్పాటు చేయబడింది. ఎస్ఎస్ఏలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే
మనకి ఆర్టీఈ యాక్ట్ ఏదైతే తయారు చేయబడిందో దానికి ముఖ్య సలహాదారుగా ఉన్న సంస్థ ఏదంటే సర్వశిక్ష అభియాన్. ఈ సర్వశిక్ష అభియాన్ డ్రాఫ్టింగ్ ద్వారా 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 21A అటాచ్ చేసి ఈ విద్యని ఫండమెంటల్ రైట్గా మార్చడం జరిగింది. అందుకే ఎస్ఎస్ఏకి ఈ ఆర్టీఏకి రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ ఆర్టీఏ ఫ్రేమ్వర్క్ను పూర్తిగా ఎస్ఎస్ఏనే చేయడం జరిగింది. సుమారుగా ఈ ఆర్టీఏ యొక్క లక్ష్యాలు ఎస్ఎస్ఏ యొక్క లక్ష్యాలు ఒకే విధంగా ఉంటాయి. ఆ ఎస్ఎస్ఏ యొక్క లక్ష్యాలు చూస్తే యూనివర్సల్ యాక్సెస్, ముందు అందరికీ కూడా చదువు అనేది, విద్య అనేది అందుబాటులోకి రావడం అనేది మొదటి లక్ష్యం 6 నుండి 14 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలందరికీ కూడాను. నెక్స్ట్ యూనివర్సల్ రిటెన్షన్, పాఠశాలకి రావడం కాకుండా ఆ పాఠశాలలో వాళ్ళు రిటెన్షన్ అయి ఉండడం, అంటే మధ్యలో మళ్ళీ డ్రాప్ అవుట్గా మారకుండా రిటెన్ చేయడం అనేది రెండో లక్ష్యం. నెక్స్ట్ బ్రిడ్జింగ్ జెండర్ అండ్ సోషల్ గ్యాప్స్, ఈ జెండర్ గ్యాప్స్ లేకుండా చూడడం, ఈ సోషల్ అంటే వెనకబడిన కులాలు ఏవైతే ఉంటుందో ఆ వెనకబడిన కులాల మధ్య గ్యాప్స్ లేకుండా చూడడం అనేది దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్, ఈ పాఠశాలలోకి విద్యార్థులు రావడమే కాకుండా ఉత్తమ బోధన, పాఠశాల మౌలిక వసతులు కల్పించడం, టీచర్ ట్రైనింగ్స్ని ఇవ్వడము, లెర్నింగ్ అవుట్కమ్స్ని మెరుగుపరచడం అనేది కూడా ఇందులో ఒక లక్ష్యంగా ఉంది. నెక్స్ట్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్, అంటే ఈ డిసేబుల్డ్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పాఠశాలకి రావడానికి తగిన సదుపాయాలు కల్పించడం అనేది ఇందులో మరొక లక్ష్యం. అలాగే మనం ఆల్రెడీ డిపెప్లో కీలకంగా చెప్పుకున్న కమ్యూనిటీ పార్టిసిపేషన్ కూడా ఇందులో భాగంగా ఉంది. ఈ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ద్వారానే ఎస్ఎంసి ఏర్పాటు చేసి ఆ ఎస్ఎంసి ద్వారా పాఠశాల కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈ ఎస్ఎస్ఏలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఫ్రీ ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ టీచర్స్ని రిక్రూట్ చేయడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ఆ రెస్పాన్సిబిలిటీని కూడా ఎస్ఎస్ఏ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మిడ్ డే మీల్ అనేది ఎస్ఎస్ఏకి సంబంధం లేదు, కానీ ఈ మిడ్ డే మీల్ కార్యక్రమం వేరేగా అమలు చేయబడి ఎస్ఎస్ఏ యొక్క లక్ష్యాలని సాధించడంలో మిడ్ డే మీల్ అనేది హెల్ప్ అయింది. నెక్స్ట్ స్కూల్కి సంబంధించిన మెయింటెనెన్స్కి నిధులు ఇవ్వడము, ప్రత్యేకంగా వెనుకబడిన గ్రూపులు ఏవైతే ఉంటాయో అంటే గర్ల్స్ కానీ, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కానీ, డిసేబుల్డ్ పీపుల్ కానీ వీళ్ళ మీద ప్రత్యేకమైన ఫోకస్ చేయడము, నిరంతరము మానిటరింగ్ చేయడము, ఎవాల్యుయేషన్ చేయడము, తదనుగుణంగా మళ్ళీ ప్రణాళికలని రచించడము దీని యొక్క లక్ష్యాలుగా, ముఖ్యాంశాలుగా ఉంచడం జరిగింది. అలాగే ఎస్ఎస్ఏ ఆర్టీఈ రెండింటికి అనుసంధానం ఏంటి, ఎస్ఎస్ఏ యొక్క లక్ష్యం, ఆర్టీఈ యొక్క లక్ష్యం ఏంటంటే 6 నుండి 14 ఏళ్ళ, అంటే 6 నుండి 14 ఏళ్ళు అంటే 8th క్లాస్ వరకు వాళ్ళందరికీ కూడా ఉచిత తప్పనిసరి విద్య అందించడము, నో డిటెన్షన్ పాలసీ, అంటే విద్యార్థులు ఏదైనా క్లాసులో జాయిన్ అయినప్పుడు ఆ క్లాస్లో తగిన స్టాండర్డ్స్ లేవని చెప్పి వాళ్ళని డిటైన్ చేయడానికి లేదు. ఇది 8th క్లాస్ వరకు ఈ విధానం అనేది కంటిన్యూ అవుతుంది. ఎందువల్లంటే అలా డిటైన్ చేసినప్పుడు ఆ చైల్డ్ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్గా మారిపోయి పాఠశాలకి దూరం అయ్యే ప్రమాదం ఉండడం వలన ఈ డిటెన్షన్ మెథడ్ అనే దాన్ని తొలగించడం జరిగింది. కానీ రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో అందులో 5th క్లాస్కి 8th క్లాస్కి మళ్ళీ డిటెన్షన్ని ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ ప్రైవేట్ స్కూల్లో ఈ 12(1)C ఆర్టీఈ 12(1)C ప్రకారం 25% రిజర్వేషన్ని బలహీన వర్గాల వారికి ఇవ్వడము, పనిష్మెంట్ని కంప్లీట్గా నిషేధించడము, మౌలిక వసతులు
అలాగే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని ఫాలో అవ్వడం 30:1లో. మరి దీనికి ఫండింగ్ ఎవరు కల్పిస్తున్నారంటే సెంట్రల్ గవర్నమెంటు, మేజర్ పార్ట్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంటే భరిస్తుంది. నెక్స్ట్ స్టేట్ గవర్నమెంటు, వీటితో పాటు ఎక్స్టర్నల్ ఫండింగ్ వరల్డ్ బ్యాంక్ అని, యునిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, డీఫిడ్ అంటే డిపార్ట్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, అంటే మనకి ఎపెప్కి ఏదైతే ఫండింగ్ ఇచ్చిందో అది కూడా ఈ ఎస్ఎస్ఏకి ఫండింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఎస్ఎస్ఏ యొక్క ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను. కానీ తర్వాత ఈ ఎస్ఎస్ఏ అనేది ప్రైమరీకి సంబంధించింది, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించింది. దీని తర్వాత ఆర్ఎంఎస్ఏ అంటే ఎస్ఎస్ఏ గోల్స్ ఏవైతే ప్రైమరీకి ఎలా అయితే ఉంటాయో ఆర్ఎంఎస్ఏ గోల్స్ అనేవి సెకండరీకి సంబంధించి అదే విధంగా ఉంటాయి. ఆర్ఎంఎస్ఏ అంటే రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్. ఈ రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాను, సర్వశిక్షా అభియాను, దీంతో పాటుగా టీచర్ ఎడ్యుకేషన్, ఈ 3 కలిపి 2018 తర్వాత సమగ్ర శిక్షా అభియాన్గా ఏర్పడడం జరిగింది. సర్వశిక్షా అభియాను, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాను, టీచర్ ఎడ్యుకేషన్, ఈ 3 కలిపి సమగ్ర శిక్షా అభియాన్. ఇది సర్వశిక్ష, ఇది సమగ్ర శిక్ష. ఈ సమగ్ర శిక్షా అభియాన్ 2.0గా ఏర్పాటు కావడం జరిగింది. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇంకా ప్రీ ప్రైమరీ నుండి సెకండరీ ఎడ్యుకేషన్ వరకు మొత్తం అంతా కూడా ఈ సమగ్ర శిక్షే రెస్పాన్సిబుల్గా చూసుకుంటుంది. ఇది సమగ్ర శిక్షకు సంబంధించిన డీటెయిల్స్. ఈ సమగ్ర శిక్షలో ఎస్ఎస్సి, ఆర్ఎంఎస్ఏ, టీచర్ ఎడ్యుకేషన్ 3 కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. రాబోయే క్లాసుల్లో వీటి గురించి డీటెయిల్గా నేర్చుకుంటాం. థ్యాంక్ యూ.